హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క ల్యాప్టాప్ సీరియల్ నెంబర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ పవర్ షెల్ ద్వారా అనేది మనం చూద్దాం. ఎందుకంటే చాలామందికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది సీరియల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి. కానీ యూజింగ్ పవర్ షెల్ ద్వారా అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ సీరియల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎందుకు డిఫికల్ట్ అన్నాను అంటే, మన యొక్క ల్యాప్టాప్ సీరియల్ నెంబర్ వచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ పైన ప్రింట్ అయి ఉంటుంది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టమే. సో కాబట్టి మన విజువల్ ఇంపెక్ట్స్ కూడా కొంతవరకు అయితే కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక సైటెడ్ అసిస్టెంట్ కావాలి సీరియల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో కానీ యూజింగ్ పవర్ షెల్ ద్వారా మనకు ఈజీగా మనమైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సీరియల్ నెంబర్ అనేది. సో వితౌట్ నావిగేటింగ్ టు ఎనీ విండోస్ సెట్టింగ్స్, అలాగే వితౌట్ ఎనీ సైటెడ్ అసిస్టెంట్. సో ఈ ల్యాప్టాప్ యొక్క సీరియల్ నెంబర్ ఎందుకు మనకు యూస్ఫుల్ అవుతుంది మెయిన్గా అంటే, మనం న్యూ ల్యాప్టాప్ పర్చేస్ చేసినప్పుడు కస్టమర్ కేర్ సపోర్ట్కి ఫోన్ చేసి మనం మన ల్యాప్టాప్ యొక్క వారంటీని క్లెయిమ్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే మనకైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు టెక్నికల్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు కావచ్చు, మన ల్యాప్టాప్ అయినా రిపేర్ వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్కి పంపించినప్పుడు కానీ ఇట్లాంటి పర్పస్లో మనకు సీరియల్ నెంబర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ పర్పస్లో సీరియల్ నెంబర్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు, అలాగే యూస్ఫుల్ అవుతుంది కూడా. సో ఇప్పుడు ఈ పవర్ షెల్ ద్వారా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో దీనికి గాను నేను స్టార్ట్ మెన్యూ ఓపెన్ చేసి అందులో పవర్ షెల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో పవర్ షెల్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. POWER. Windows PowerShell app. Press O. W. సో నేను PO అని టైప్ చేయగానే నాకు ఆటోమేటిక్గా విండోస్ పవర్ షెల్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఓపెన్ చేశాను కాబట్టి నాకు స్క్రీన్ పైన ఫస్ట్లోనే రావడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా రాకపోతే డైరెక్ట్గా మీరు కంప్లీట్ పవర్ షెల్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ఇక్కడ. Windows PowerShell. Windows. సో పవర్ షెల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న కమాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది కమాండ్ కూడా, పెద్ద కన్ఫ్యూజన్ ఏముంటుంది. లెఫ్ట్ పేరెంట్ గెట్, G అనేది క్యాపిటల్లో ఉండాలి, GET G-E-T డాష్ dash సిమ్ ఇన్స్టెన్స్, C అనేది కూడా క్యాపిటల్లో ఉండాలి, C I I M M ఇన్స్టెన్స్ అనేది కూడా I కూడా క్యాపిటల్లో ఉండాలి, N S T A N C E INSTANCE స్పేస్ sim instance space WIN విన్ అంటే W అనేది క్యాపిటల్లో ఉండాలి, W I N 32 32 దెన్ అండర్ స్కోర్ Win32 line బయోస్ అనేది మొత్తం క్యాపిటల్లో రాయాలి, B I BIOS O S రైట్ పేరెంట్ BIOS right parent ఫుల్ స్టాప్ dot సీరియల్ నెంబర్ S అనేది క్యాపిటల్లో ఉండాలి, అలాగే N అనేది కూడా క్యాపిటల్లోనే ఉండాలి, S E R I A L N U M B E R సీరియల్ నెంబర్ స్పేస్ serial number space వర్టికల్ లైన్ bar స్పేస్ space సెట్ S అనేది కూడా క్యాపిటల్లో ఉండాలి, S E T డాష్ set dash క్లిప్ బోర్డ్ C అనేది కూడా క్యాపిటల్లో ఉండాలి, C L I P B O A R D దెన్ ప్రెస్ ఎంటర్. PSC Windows System 32 greater ఎస్, సక్సెస్ఫుల్గా మన సీరియల్ నెంబర్ అనేది క్లిప్ బోర్డ్లోకి అయితే రిట్రీవ్ అయ్యి కాపీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకొని సీరియల్ నెంబర్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. Run dialog type in N selection O T E P A D notepad space text notepad untitled ఇక్కడ నేను ఆ పేస్ట్ చేస్తున్నాను నోట్ ప్యాడ్లో, చూడొచ్చు. HMVDFG3 HMVD HMVDFG3 blank. సో ఇలా మనం మన యొక్క ల్యాప్టాప్ యొక్క సీరియల్ నెంబర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు యూజింగ్ పవర్ షెల్ కమాండ్ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని టెక్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో ముందుకు వస్తాను.